వెన్నెల కిషోర్ తెలుగు సినిమా కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కమెడియన్ గా సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఒక తరం ప్రేక్షకులకు తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అంతేకాదు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే హీరోగా ట్రయల్స్ చేస్తున్నాడు. తన కటౌట్ కు తగ్గట్లుగా డిఫరెంట్ సబ్జెక్టులతో లీడ్ రోల్స్ లో నటిస్తున్నాడు. మరి కమెడియన్ గా సక్సెస్ అందుకున్న వెన్నెల కిషోర్ హీరోగా కూడా సక్సెస్ అవుతాడా? హ్యావ్ ఎ లుక్. కమెడియన్ గా సునీల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే హీరోగా టర్న్ తీసుకోవడం, ఆ గ్యాప్ లో కమెడియన్ గా బిగ్ సక్సెస్ అయ్యాడు వెన్నెల కిషోర్. టాలీవుడ్ లో సునీల్ కమెడియన్ గా సైడ్ అవ్వడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడమే కాదు, తనకంటే సెపరేట్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. డైలాగ్ డెలివరీ నుంచి తన కామెడీ టైమింగ్, డిఫరెంట్ మేనరిజం తో ఫుల్ కామెడీ పండిస్తూ సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ కమెడియన్. టాలీవుడ్ లో తెరకెక్కే ప్రతి సినిమాలో వెన్నెల కిషోర్ కమెడియన్ గా మెరవడం కామన్ గా మారింది. పెద్ద హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా వెన్నెల కిషోర్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్ గా మారిపోతాడు. అయితే నటుడు సునీల్ హీరోగా చేసిన ఆ తర్వాత విలన్ గా టర్న్ తీసుకున్న అతనిలో కమెడియన్నే చూశారు ఆడియన్స్. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆ కామెడీ టైమింగ్ ను మిక్స్ కాకుండా హీరోగా ట్రయల్స్ చేస్తుండడం స్పెషల్ గా చెప్పాలి. ఒకవైపు స్టార్ కమెడియన్ గా పెద్ద హీరోల సినిమాలో నటిస్తూనే మరోవైపు స్పెషల్ గా తన కోసమే రాసుకున్న క్యారెక్టర్లతో లీడ్ రోల్స్ లో నటిస్తున్నాడు వెన్నెల కిషోర్. చార్లీ 111 సినిమా తర్వాత ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో థియేటర్లకు రాబోతున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథగా ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లకు రాబోతుంది. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో పాటు హీరోయిన్లుగా అనన్య నాగల్ల, సియా గౌతమ్ నటించారు. అప్పుడప్పుడు తన కటౌట్ కు తగ్గట్లుగా లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు కిషోర్. ఇక తాను కమెడియన్ గా చేసిన సినిమాలన్నిటిలో వెన్నెల కిషోర్ రోల్ ఎంత కీలకంగా ఉంటుందో తెలిసిందే. టాప్ హీరోల నుంచి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా 3 జనరేషన్ల హీరోల సినిమాలకు టాప్ కమెడియన్ ఏలుతున్నాడు వెన్నెల కిషోర్. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతి హీరో సినిమాలో కిషోర్ కామెడీ హైలైట్ గా మారడం ఖాయం. అందుకే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నాడు. సీనియర్ కామెడియన్లుగా ఏలిన బ్రహ్మానంద నుంచి ఆలీ వరకు అంతా సైడ్ అవ్వగా ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కిషోర్ కామెడీ టైమింగే హైలైట్ గా నిలుస్తుంది. మరి ఏడాదికో హీరో ప్రయత్నంతో పాటు కమెడియన్ రోల్స్ తో అలరిస్తున్నాడు వెన్నెల కిషోర్.